హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు కారపొడి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. మునగాకు కడిగేసి నీడలో ఇలా ఆరబెట్టేసుకోండి. దానికి కావాల్సినవి ఎండుమిర్చి, 1 కప్పు ధనియాలు, పావు కప్పు జీలకర్ర, పావు కప్పు శనగపప్పు, పావు కప్పు మినప్పప్పు, ఇంకా కొంచెం చింతపండు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు. ఇంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు పొడి అన్నమాట. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ వాడట్లేదు. ఆయిల్ వేసేసుకుని ఆయిల్ వేడెక్కాక శనగపప్పు ముందుగా వేసుకోవాలండి. శనగపప్పు వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా. శనగపప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి కూడా వేసేసి, ఇంకా మనం చింతపండులో పీచులు గింజలు లేకుండా తీసేసి చింతపండు కూడా వేసి మిరపకాయలతో పాటు 5 నిమిషాలు వేయించేసేయండి. ఇవన్నీ వేగాక మనం కడిగి ఆరబెట్టుకున్న మునగాకు ఉంది కదా, మునగాకు కూడా వేసేసి మెల్లగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ ఎప్పుడైనా. మనం మునగాకు వేయంగానే ఆ వేడికి మునగాకు ముద్దలాగా అయిపోతుంది. కొంచెం వేగేసరికి పొడి పొడిగా వచ్చేస్తుంది అన్నమాట. అస్సలు తడి లేకుండా చూసుకోవాలండి ఈ పొడి చేసుకున్నప్పుడు. ఇలా పొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి నెల రోజులైనా కూడా ఫ్రెష్ ఫ్లేవర్ అస్సలు మారదనమాట. రాళ్ళ ఉప్పు కూడా వేసి 5 నిమిషాలు వేయించేసుకోండి. వేయించి అన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని అంతా చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని బరకగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా వేసేసుకున్నాక చివరిలో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బరకగా మిక్సీ పట్టేయండి. ఇంతేనండి, మునగాకు కారపొడి రెడీ అయిపోయింది. ఇది రైస్లో కానీ, ఇడ్లీలో కానీ, దోశలు, చపాతీలోకి కానీ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఎలా ఉంది నా రెసిపీ? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ మాత్రం మర్చిపోకండి.